గద్వాల్లో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, తిరుమల రావు సహా సైతం స్వాధీనం చేశారు. డీఎస్పీ మొగులయ్య నేతృత్వంలో కేసు త్వరితగతిన ఛేదించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందికి క్యాష్ రివార్డులు అందజేశారు. ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్ కి మధ్య ఈ మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. సో అక్కడేదో పొరపాటు జరిగింది, ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలా సార్లు కూడా హస్బెండ్ ని బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది. ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలా సార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఈ సుపారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుపారీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈ రోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్ గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లారు, మళ్ళా వెనక్కి తీసుకొచ్చారు. సో అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు. వెనక్కి కూర్చున్నటువంటి పరశురామ్, అదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకొడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయడం, కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్ గా అతను ఫ్రంట్ సీట్ లో నుంచి బ్యాక్ సీట్ లోకి లాక్కోవడం జరిగింది. లాక్కున్న తర్వాత వెంటనే యూటర్న్ చేసుకొని మరలా అటు బీచ్ పల్లి సైడ్ వెళ్ళారు. మరలా ఈ లోపు అతను తిరుమలతో మాట్లాడి అతని గైడ్ లైన్స్ ప్రకారం ఈ హైవే మీద వెళ్తే మనకి ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రైట్ టర్న్ తీసుకొని అటు పంచలింగాల సైడ్ వెళ్ళారు. పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉంది. ఆ ల్యాండ్స్ లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు. అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు. తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావడం జరిగింది. ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.